జై శ్రీరామ్ అండి. నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సి చంద్ర ఛానల్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కంట్రోల్ బోర్డు 10 పౌండ్ ఐరన్ బాక్స్ 4.5 కేజీ ఉంటుంది. ఈరోజు ఇంటికి కానీ టైలరింగ్ కానీ మనం ఎక్కడన్నా వెయిట్ తక్కువ ఉండాలి, ఐరన్ బాగా రావాలి అనుకునే వాళ్ళకైతే నేను ఈరోజు వీడియో చూస్తున్నాను. ప్లస్ ఐరన్ బాక్స్తో సహా ఐరన్ కూడా నేను ఒకటి కాటన్ షర్ట్ ఐరన్ చేసుకుని మీకు చూపించాను. అది పూర్తిగా అయితే వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఐరన్ బాక్స్ ఇంటికి ఏది కొనాలి, టైలరింగ్ షాప్కి ఏది కొనాలి అనేది, టైలర్స్ కానీ ఇంటికి కానీ ఇంకా వెయిట్ తక్కువ ఉండాలనే వాళ్ళు ఎవరైనా కానీ ఈ బాక్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూస్తున్నా కదా, 10 పౌండ్ తర్వాత 8 పౌండ్ 2 బాక్సులు ఉన్నాయి. నేను ఒకసారి 10 పౌండ్ బాక్స్ అయితే నేను ఒకటి కర్నూలుకి అయితే పంపిస్తున్నానండి. టైలరింగ్ షాప్కి అయితే అడిగారు సార్, నన్ను నమ్మి ఆర్డర్ ఇచ్చారు, మనకి డబ్బులు కూడా వేశారు. నన్ను నమ్మి ఆర్డర్ ఇచ్చి డబ్బులు వేసుకుని చాలా సంతోషం సార్, చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్కి. అయితే నేను కర్నూలుకి అయితే ఈ బాక్స్ పంపిస్తున్నాను టైలరింగ్ షాప్కి. ఈ కంట్రోల్ బోర్డు ప్లస్ ఈ 10 పౌండ్ ఐరన్ బాక్స్ ఇవన్నీ నేనైతే పంపిస్తున్నాను. ఒకసారి మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి నేను ఈ కంట్రోల్ బోర్డు కనెక్టింగ్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. ఈ బాక్స్ అంతా మనకి ఇత్తడి బాక్స్ అండి. కింద మనకి ప్లేట్ వచ్చేసి బ్రాస్ ఉంటుంది. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది బాక్స్. మనకి వెయిట్ వచ్చేసి 4.5 కేజీ వెయిట్ వస్తుందండి. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే నేను ఈ ఐరన్ బాక్స్ సంబంధించి ప్రతి సమాచారం అయితే నేను చెప్తాను, ఎంత పవర్ తీసుకుంటుంది ఏమనేది. లాస్ట్ వరకు అయితే చూడండి. బాక్స్ అయితే ఓపెన్ చేస్తానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఒకసారి కింద చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం బ్రాస్ వస్తుందండి. మొత్తం ఇత్తడి ఉంటుంది, ప్యూర్ ఇత్తడి. మనకి ఎటువంటి రస్ట్ కానీ చిలుం పట్టేది కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనం ఈ ప్లేట్ కూడా చూస్తున్నాం కదా, అసలు చాలా హెవీ ఉంటుందండి, చాలా మందం ఉంటుంది ఈ ఇత్తడి ప్లేట్ కూడా. ఒకసారి మనం హ్యాండిల్ ఫిట్ చేసి చూస్తాము. మనకి హ్యాండిల్ కూడా చాలా హెవీ ఇస్తారండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి చాలా హెవీ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. ఎవరైనా కానీ మనకి కావాలనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ నాకు కాల్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హ్యాండిల్ కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ మనకి ఇట్లా పట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఇక్కడ హ్యాండిల్ ఫిట్టింగ్ చేసినాకైతే ఐరన్ బాక్స్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి. మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. వెయిట్ వచ్చేసి మనకు 4.5 కేజీ వస్తుంది బరువు. ఒకసారి మనము దీన్ని చేతిలో పట్టుకుంటే ఎంత ఉంటుందో నేను ఒకసారి చూపిస్తాను. చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూడండి, మనం చేతిలో పట్టుకుంటే ఎంత ఉంది, అంత ఉంది, అంతే. పెద్ద మనకి వెడల్పుగా చాలా పెద్దగా అనేది అయితే ఏముండదు, మనకు చేతిలో పట్టేంత ఉంటుంది బాక్స్. కానీ ఐరన్ చేయడానికి ఎనీ క్లాత్, మనకి ఏ క్లాత్ అయినా కానీ, ఖద్దర్ కానీ, లెనిన్ కానీ, జీన్స్ ప్యాంట్ కానీ, ఏ క్లాత్ అయినా కానీ దీంతో చాలా ఈజీగా ఐరన్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి కూడా. మనకి ఇంకోటి ఏమంటే ఆన్లైన్ కంటే కూడా చాలా తక్కువ ధరకే అయితే మనము అందిస్తున్నామండి. చాలామందికి ఆన్లైన్ కంటే కూడా చాలా తక్కువ ధరకే మన దగ్గర దొరుకుతుంది. మన దగ్గర ఏమంటే ఇక్కడ చూసినా కదా, కంట్రోల్ బోర్డు, వైరు, ప్లగ్గు, ఐరన్ బాక్సు, తర్వాత మ్యాటు, మనం చూస్తున్నాం కదా మ్యాటు, ఈ ఐరన్ బాక్స్ కింద పెట్టుకోవడానికి మ్యాటు, ఈ మ్యాట్ కూడా మనం అందిస్తున్నాము. మన దగ్గర ప్రతిదీ అవైలబుల్ ఉంటుందండి, ప్రతి వస్తువు మన దగ్గర దొరుకుతుంది. ఆన్లైన్ కంటే కూడా చాలా తక్కువ ధరకే మన దగ్గర దొరుకుతుంది. ఎవరికన్నా కావాలనుకున్నా కూడా నాకు కాల్ చేస్తే నాకు కాల్ చేసి మీరు మీ ఇంటి అడ్రస్ నాకు పంపించారంటే నేను మీ ఇంటికే పంపిస్తానండి. తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు 1 రూపీ కూడా నాకు ముందే పే చేయాల్సిన అవసరం లేదు. వస్తువు మీ ఇంటికి వచ్చిన తర్వాత వస్తువు తీసుకొని అమౌంట్ కట్టచ్చు. మనకి బాక్స్ విషయానికి వస్తే 600 వాట్స్ అండి పవర్ తీసుకునేది. ఇక్కడ మనం చూస్తున్నదా 600 వాట్స్, 220 240 వోల్ట్స్ ఏసీ, 600 వాట్స్. మనకి బాక్స్ వచ్చేసి 10 పౌండ్ వెయిట్ వచ్చేసి 4.5 కేజీ బరువు ఉంటుందండి. మనకి పవర్ అయితే చాలా తక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే మనకి చిన్న బాక్స్ లేవని కానీ 1000 వాట్స్ తీసుకుంటాయి. కానీ మనకి ఇది ఇంత బరువు ఉండి కూడా ఈ బాక్స్ వచ్చేసి మనకు 600 వాట్సే పవర్ అయితే తీసుకుంటుంది.
పవర్ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో అనే భయం అయితే అసలు అవసరం లేదండి. చాలా వరకు మనకి పవర్ అయితే 600 వాట్స్ తీసుకుంటుంది. కరెంట్ బిల్ అయితే చాలా తక్కువ వస్తుంది. కరెంట్ బిల్ అనేది చాలా వరకు తక్కువ వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో, మనం ఇంట్లో ఐరన్ చేసుకుంటే పెద్ద బాక్సులు కదా అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు చిన్న బాక్సులు తీసుకొని వాడతారు కదా, ఆ బాక్సులతో పోల్చుకుంటే అది 1000 వాట్స్ పవర్ తీసుకుంటుంది. మనకి ఈ బాక్స్ వచ్చేసి కేవలం 600 వాట్సే తీసుకుంటుంది పవర్. చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది, ఎక్కువ వేడి వస్తుంది. మనకి ఇత్తడి బాక్స్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫిక్సింగ్ ఎనీ క్లాత్, ఏ క్లాత్ అయినా ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ వైర్ ప్లగ్ సెట్ కూడా మనం వైర్ అయితే హెవీ వైర్ వేస్తున్నాము. 2.5 స్క్వేర్ mm మనం చూపించాం కదా ముందే, అలాంటిదే 2.5 స్క్వేర్ mm అయితే మనం ఇస్తున్నాము. ఇక్కడ మనకి ఈ కనెక్టర్ కూడా కోనా 16 amps ఉంటుంది. కోనాలో 16 amps మనకి కనెక్టర్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం 16 amps ఇది వచ్చేసి మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ లైట్ అయితే ఇండికేషన్ వెలుగుతుందండి, అది కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మనకి పవర్ వచ్చింది అనేది లైట్ అయితే వెలుగుతుంది. ఇక్కడ మనం ఈ షర్ట్ అయితే కాటన్ షర్ట్ వాటర్ అప్లై చేస్తున్నాము. చూస్తున్నాం కదా, వాటర్ అప్లై చేసి నేను ఒకసారి మొత్తం ఐరన్ చేసి మీకు ఎలా వస్తుంది ఈ షర్టు, ఐరన్ సరిగా వస్తుందా లేదా అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మనమైతే ఐరన్ బాక్స్ ఆన్ చేస్తున్నాము. కంట్రోల్ అయితే మనం పెట్టాము. కాటన్ షర్ట్ ఐరన్ చేయాలంటే ఎంతలో పెట్టుకోవాలి, 70లో పెట్టుకోవాలి. ఇక్కడ ఐరన్ బాక్స్కి అయితే మనకి పవర్ వచ్చేసిందండి. ఒకసారి ఒక 2 minutes వెయిట్ చేస్తాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఐరన్ బాక్స్ ఆన్ చేశాను నేను. ఏమన్నా మనకి పవర్ ఐరన్ బాక్స్ షాక్ ఏమైనా కొడుతుందా అనేది అట్లాంటివి ఏమి ఉండవు. నేను చూస్తున్నాను కదా, మొత్తం ఒకసారి నేను ముట్టుకొని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, నేనైతే కిందనే ఉన్నాను నేలపైన. మీరు ఒకసారి చూడండి, నేను ఐరన్ బాక్స్ ఇలాగే ముట్టుకున్నాను. ఎటువంటి షాక్ కొట్టడాలు ఇంకోటి ఏం లేదు. చూడండి, మొత్తం ముట్టుకున్నాను, ఐరన్ బాక్స్ అంతా ముట్టుకున్నాను. ఎటువంటి ప్రాబ్లం లేదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. ఇదొక్కటే షర్ట్ ఒకటే. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఐరన్ అసలుకి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. అసలుకి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో షర్టు. మనకి బాక్స్ వచ్చేసి 4.5 kg వెయిట్ మాత్రమే ఉంటుంది. కానీ ఫినిషింగ్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అసలుకి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది టైలర్ షాప్ కానీ మనకి ఇంటికి కానీ ఎక్కడైనా కానీ చాలా నీట్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, నేను ఎక్కువ కూడా బలవంతం చేయలేదు, ఊరికి అటు ఇటు అంటున్నాను అంతే. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి ఒకసారి. తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎంత ముడతలు ఉంది షర్ట్ అసలుకి. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు ఎంత నీట్గా వస్తుంది అసలుకి. మనకి ఇది కాటన్ షర్టు. చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చింది అసలుకి. ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి.
తర్వాత ఈ కంట్రోల్ బోర్డు వచ్చేసి మనకి ఆటోమేటిక్గా ఇక్కడ లైట్ చూడండి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. మీరు అట్లే గమనించండి, ఆటోమేటిక్గా చాలా వరకు ఆఫ్ అవుతుంది. తర్వాత ఇది చూడండి ఒకసారి, నేను ఇక్కడ ఎక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ అయితే చేయలేదు. మీకు ఆటోమేటిక్గా ఇప్పుడైతే ఆఫ్ అయిపోయింది. ఆటోమేటిక్ ఇక్కడ కూడా చూడండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. అంటే టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, టెంపరేచర్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అయితే ఆన్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ ఐరన్ బాక్స్ చూడండి, అసలు మన ఊరికే అట్లా అంటుంటే చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఈ టెంపరేచర్ అనేది మనకి ఐరన్ బాక్స్ ఎప్పుడైతే ఓవర్ హీట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఎప్పుడైతే టెంపరేచర్ మనకి లో అవుతుందో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఈ బాక్స్ మటుకు మనకి ఎక్సలెంట్గా ఉందండి, అసలు సూపర్గా ఉంది. ఐరన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఫినిషింగ్ అయితే మనకు చాలా చాలా సూపర్గా ఉందండి. ఫినిషింగ్ అయితే మనకు ఈ టెంపరేచర్ బాక్స్ ఎవరైనా కావాలన్నా కూడా సింగిల్గా కూడా నేను పంపిస్తాను. ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. ఇక్కడ మనం చూడండి ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అసలుకి చాలా సూపర్. ఇది మనకి ఇంట్లో వాడుకోవచ్చు, టైలరింగ్ షాప్ వాడుకోవచ్చు, మనకి ఎక్కడైనా ట్రావెలింగ్ కూడా తీసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఉంటుంది, మనం చూపించాం కదా, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ట్రావెలింగ్ కావాలన్నా కూడా తీసుకెళ్ళచ్చు ఎక్కడికైనా కానీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా మనకి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.